హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మా ఇంట్లో సరపిండి చేస్తున్నానండి. అది ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను. నేను ఇది ఫస్ట్ టైం అండి సరపిండి పెట్టడం. నాకు రాదు, కానీ ఏదో ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశాను. మీకు నచ్చితే ఇట్లా లైక్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు వర్షాకాలంలో కదండి, ఏదైనా ఒకటి తినాలనిపిస్తుంది, ఏదైనా ఒకటి చేసుకోవాలనిపిస్తుంది. అందుకోసం అని చెప్పేసి ఈరోజు నేను కొత్తగా ఇది నాకు రాకుండా నేను ఈరోజు ట్రై చేశానండి. ఈ సరపిండి పెట్టడం ఎలా అని. కొంచెం కొన్ని మిస్టేక్స్ ఉంటాయి కావచ్చు. పల్లీలు, నువ్వులు, కళ్యమాకు ఇవన్నీ నేను వేసానండి చక్కగా. ఇప్పుడు ధనియాలు కూడా నేను దంచుతున్నాను. అవి కొంచెం కచ్చా పక్కగా దంచుతున్నాను, ఎందుకంటే అవి వేస్తే చాలా టేస్టీ ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి నేను వేశాను. ధనియాల స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. మనం తినేటప్పుడు స్మెల్ కూడా సూపర్ అనిపిస్తుంది. అలాగే నేను ఒక ఉల్లిగడ్డ, జీలకర్ర, కొంచెం అంత ఉప్పు, ఎల్లిగడ్డ ఇవన్నీ వేసి నేను మిక్సర్ చేస్తున్నానండి. అది పేస్ట్గా చేసి ఇందులో అది కలపాలి, అది బాగుంటుంది. మనకు రుచికి సరిపడంత కారం వేసుకోవాలండి, కొంచెం ఉప్పు వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత మొత్తం కలపాలి బాగా, ఎందుకంటే మనం వేసినవన్నీ అందులో మిక్స్ కావాలి కాబట్టి కొంచెం కొంచెం వాటర్ పోసి మంచిగా కలుపుకోవాలండి. కొంచెం మనం గారెప్పలు చేసే విధంగా కలుపుకోవాలి. గారెప్పలు చేస్తాం కదండి, సేమ్ అలాగే ఈ ప్రాసెస్ కూడా మీకు తెలియదు ఏం కాదు. ఇలా మనకు ఒక పెద్ద సైజు ముద్దలా రావాలి, సరేనా? ఒక చిన్న గిన్నె తీసుకోవాలి. ఆ గిన్నెలో కొంచెం నూనె పోసి మొత్తం గిన్నెకు మొత్తం అంటే ఇట్లా పెట్టాలన్నమాట. ఎందుకంటే మొత్తం గిన్నె చుట్టూ మనం పెట్టినాం అనుకో ఆయిల్, ఆ పిండి అనేది దానికి అంటుకోదు. అందుకోసం అని చెప్పేసి మనం మంచిగా నూనె పెట్టిన తర్వాతనే పిండి ముద్దనే దానికి అంటించాలి. ఇదే పిండిని మనం గారెలు కూడా చేసుకోవచ్చు. అంటే సేమ్ ప్రాసెస్ అలాగే ఉంటుంది, కానీ ఇది ఏంటంటే కొంచెం మందంగా వస్తుంది. ఇలా చేసుకుంటే ఇది వేరే టేస్ట్ ఉంటుందండి తినేటప్పుడు. అందుకోసం అని చెప్పి ఇలా సరపిండి చేసుకోవాలి. ఇలా మనం ఇదంతా మనం అంటించిన తర్వాత కొంచెం కొంచెం హోల్స్ పెట్టుకోవాలండి, ఎందుకంటే అందులో కొంచెం నూనె పోసిన తర్వాత మంచిగా ఉడకాలి కాబట్టి. అందుకోసం అని చెప్పేసి చిన్న చిన్న రంధ్రాలు చేసి పెట్టాలి, అందులో కొంచెం కొంచెం నూనె వేయాలి. ఓకే అండి, ఇప్పుడు మనం ఇది స్టవ్ మీద పెడదాం. చూడండి, ఇప్పుడు నూనె మంచిగా మరుగుతుంది కదా. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మనం దాన్ని మీడియంలో పెట్టాలండి. ఆ తర్వాత మూత పెట్టేసి ఉంచాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ కొంచెం హైలో పెట్టేసి మనం ఒక 5 మినిట్స్ మళ్ళీ దాన్ని చక్కగా ఉడికించుకోవాలండి. అప్పుడు బాగా వస్తుంది. అది అయ్యేంతలోపు మనం ఇంకో గిన్నె తీసుకొని అందులో పిండి పెడదామండి, ఎందుకంటే ఇంకో స్టవ్ మీద ఇంకోటి పెట్టచ్చు కాబట్టి. అందుకోసం అని చెప్పేసి నేను వేరే కూడా ట్రై చేస్తున్నాను. అది అయ్యేంతలోపు ఇది కూడా అవుతుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అందరూ మీ సపోర్ట్ చేస్తేనే కదండి ఇంకా నేను ముందుకు వెళ్ళగలుగుతాను. ఓకేనా ఫ్రెండ్స్? సర్వపిండి రెడీ అయిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఉడికింది, బాగా వచ్చింది. చూస్తున్నారు కదండి, ఇప్పుడు బాగా వచ్చింది. కొంచెం సేపు మనం దాన్ని కింది సైడు మనము మళ్ళీ ఇలా వేయాలండి, ఎందుకంటే కొంచెం లోపల కూడా మీది సైడ్ది కూడా ఉడకాలి కదా అని చెప్పేసి నేను అలా చేశాను. చూడండి బాగా వచ్చింది కదా ఫైనలీ. తెలంగాణ సైడ్ చాలామంది ఈ వంటలు చేస్తారండి. మా వంటలు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను నేను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.